రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను కూల్చివేసినందుకు ధన్యవాదాలు. హైడ్రా అధికారులకు లేఅవుట్ కాపీలను సమర్పించిన కాలనీవాసులు. నాగారం నవంబర్ 18. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్ నగర్ ప్రధాన రహదారికి అడ్డంగా నిర్మించిన గోడను గత 4 రోజుల క్రితం హైడ్రా కూల్చివేయడం పట్ల 5 కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ నాగారం మున్సిపల్ అధ్యక్షులు ముప్పా శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ పంబాల సరిత రమేష్ల నాయకత్వంలో నాగారం మున్సిపాలిటీ కార్యాలయం చేరుకుని హైడ్రా అధికారులు ఆయా కాలనీ లేఅవుట్లను సమర్పించారు. త్వరలో హైడ్రా కార్యాలయంలో సంబంధిత లేఅవుట్లను, డాక్యుమెంట్లను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 16వ వార్డు అధ్యక్షులు వేణుగోపాలరావు, నాయకులు బాబురావుతో పాటు రాజ్సుఖ్ నగర్, హనుమాన్ నగర్, సాయి స్వరూప్ కాలనీ, అన్నపూర్ణ కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నాగారం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మన 5 కాలనీలు, రాజ్సుఖ్ నగర్, అన్నపూర్ణ కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్, రాజ్సుఖ్ నగర్ కాలనీ 5 కాలనీ ప్రజలు మేము వచ్చాము. హైదరాబాద్ మమ్మల్ని రమ్మన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. లేఅవుట్లన్నీ మేము వాళ్ళకి తెలియపరిచాము ఇక్కడ. అలానే వాళ్ళు రోడ్డు మాకు క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు, సంతోషం తెలుపుతున్నాం మేము. అలానే రేపు మళ్ళా హైడ్రా ఏఈ గారు మళ్ళా హైడ్రా కమిషనర్ గారికి మళ్ళీ రమ్మన్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు. ఖచ్చితంగా మేము అందరం వెళ్లి మా యొక్క బాడీ ఏదో వినిపిస్తామని మనం